తిరుపతిలో నేటి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీంతో క్రైస్తవుల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి కొందరు శాంటాక్లాస్ హ్యాట్ పెట్టారు. క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైన రోజునే దుండగులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పదకవిత పితామహుడు అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని ధరింపచేయటాన్ని హిందూ సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. అన్నమయ్యకు అవమాననీయంగా శాంటాక్లాస్ టోపీ పెట్టడం శోచనీయమంటూ మండిపడుతున్నారు. శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రియమైన భక్తుడు పదకవిత పితామహుడిని కించపరిచేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అంటున్నారు.